బలభద్రాపురం గ్రామంలో తూర్పు తిరుమల వాసిగా ప్రసిద్ధి చెందిన శ్రీదేవి భూదేవి ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ద్వితీయ బ్రహ్మోత్సవాలు 24వ తారీఖున మంగళవారం సాయంత్రం నుండి అంకురార్పణతో మొదలయ్యి 2వ తారీఖు గురువారం సాయంత్రంతో ముగుస్తాయి. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా 9 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో స్వామివారు రోజురోజుకి ఒక అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి భక్తులు ఈ బ్రహ్మోత్సవాలు చూడడానికి తరలివస్తున్నారు. తిరుమల తిరుపతిలో జరిగినట్టు ఈ కార్యక్రమం అత్యంత శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా ఆలయ పూజారులు మరియు ఆలయ కమిటీ నిర్వాహకులు నిర్వహిస్తారు. స్వామివారిని విశేష అవతారాలలో చూసి భక్తులు తరించి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ కమిటీ కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అనంతరం ఎమ్మెల్యే నల్లామిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ 9 రోజులు కూడా భారీ ఎత్తున అన్న సమారాధన ఆలయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ఆలయ కమిటీ ప్రధాన అర్చకులు మీడియాతో మాట్లాడడం జరిగింది. లక్ష్మీ వల్లభారంభాం విఘ్నోమునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం శ్రీమద్విఘ్నగురవే నమః. నా పేరు పెద్దింటి రామగోపాలకృష్ణాచార్యులు. ఇక్కడ బలభద్రపుర గ్రామంలో ప్రధాన అర్చకుల కింద ఇక్కడ చేయడం జరుగుతుంది. నేను ఇక స్వామివారు వచ్చి ఇక్కడ 10 సంవత్సరాలు పూర్తయింది. ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు కూడా విశేష కార్యక్రమాలతో పాటు అనేకమైన ఉత్సవాలు కూడా చేయడం జరుగుతోంది. ప్రతిరోజు స్వామివారికి శనివారం సుప్రభాత సేవతో కార్యక్రమాలు మొదలవుతాయి. అలాగే సాయంత్రం వెంకన్నబాబు సేవతో కూడా స్వామివారి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ తిరుమలలో చేసినట్టే బ్రహ్మోత్సవాల కార్యక్రమం నిన్న 24వ తారీఖు నుంచి చేయడం ప్రారంభించారు. బ్రహ్మోత్సవం అనగా మొదట బ్రహ్మగారిచే చేసిన ఉత్సవం అది తిరుమలలో. దాన్ని పురస్కరించుకుని దాన్ని మన ఇక్కడ బలభద్రపుర గ్రామంలో కూడా చేయడం జరుగుతోంది. ఇక్కడ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు స్వామివారికి అంకురార్పణ, ధ్వజారోహణ, మాడవీధుల్లో విశ్వక్షేణ వారి వాహన సేవలు, అలాగే స్వామివారికి నిన్న పంచామృతాభిషేకము అలాగే చేయడం జరిగింది. అదే స్వామివారికి విశేష పూజలు కూడా జరిగాయి. అదిగా ఈరోజు శ్రీ స్వామివారికి సన్నిధిలో స్వామివారికి ఎదురుగా
ఈ హనుమత్ స్వామివారు శిలా విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి స్వామివారి కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని ఉన్నారు. అదేవిధంగా ఈరోజు స్వామివారిని దర్శించుకోవడానికి రాష్ట్ర మంత్రివర్యులు, ఈ శాసనసభ జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామం అండి. మా గ్రామంలో 2014 సంవత్సరంలో శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం చేపట్టడం జరిగిందండి. అప్పటి నుంచి ఈ రోజు వరకు అనగా 10 సంవత్సరాల పాటు అనేక ధార్మిక కార్యక్రమాలు ఈ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో జరపడం జరుగుతుందండి. అలాగే ఈ రోజు రెండవ బ్రహ్మోత్సవాలు, రెండవ వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలు జరపడం కూడా జరుగుతుందండి. ఇది తూర్పుగోదావరి జిల్లాలోనే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లో కూడా తూర్పు తిరుమలగా ప్రసిద్ధి చెందిందండి. మరి ప్రతి శనివారం వాడపల్లి అప్పన్న బాబుని ఎలా దర్శించుకుంటారో అలాగే బలభద్రపురంలో ఉన్నటువంటి శ్రీ భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారిని కూడా 7 వారాల మొక్కు చెల్లించుకోవడానికి అనేక మంది భక్తులు ఇతర గ్రామాల నుండి కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారండి. అంతేకాకుండా ఈ శనివారం రోజున అనేక మంది భక్తులకు నిత్య అన్న సమాధారణ కార్యక్రమం కూడా ప్రతి శనివారం రోజున జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో సుమారు 1000 నుంచి 1500 మంది భక్తులు ఈ అన్న సమారాధన కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారండి. మరి ఈ రోజు ఎంతో వైభవంగా అభివృద్ధి చెందుతున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి గుడిని ఇంకా ముందు ముందు ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమాలను ఎంతో వైభవంగా గ్రామ ప్రతిష్టను ఇనుపడింపజే విధంగా అనేక రకాలైనటువంటి భక్తికరమైనటువంటి సాంఘికమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రజల్లో హిందుత్వాన్ని పెంపొందించే దిశగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్న